పార్టీదైనా దాని బాధ్యత. బీజేపీ వాళ్ళు ఆ రకంగా ఏర్పాటు చేయడం వరకు దాన్ని క్లెయిమ్ చేసింటే బాగుండేది, మేము ఎఫెక్టివ్గా చేసినామని. అట్లా కాకుండా మత విశ్వాసాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. రైట్, సరే, ఇతర ఇది ఓకే, మృత్యు కుంభు అని అది మాట్లాడదాం, అది ఆ కామెంట్స్ మాట్లాడదాం గఫూర్ గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక. నాలపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. రఘునాథ్ బాబు గారు, ఒకటి ప్రభుత్వం నిర్వహిస్తుంది కార్యక్రమం, ఒకటి వేరే వాళ్ళని రానివ్వలేదన్నారు. జనరల్గా ప్రభుత్వాలు నిర్వహిస్తాయి ఒకటి. రెండోది అరేంజ్మెంట్స్ వరకు పరిమితం కాకుండా బీజేపీ వాంట్స్ టు ఓన్ ఇట్, క్లెయిమ్ ఇట్. అంటే రాజకీయం ప్రతిపక్షాలు మొదలు పెట్టలేదు, మీరే మొదలుపెట్టారా? సో మీరు మొదలుపెట్టిన దాని మీద తర్వాత ఇంకొక మాట అన్నారు గఫూర్ గారు, వేరే మతస్థులు రావద్దు అని ఏమన్నా ఒక కండిషన్ ఉందా? అంటే హిందువులో సపోజ్ క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు ఊరికే చూద్దామనో, లేకపోతే నిజంగానే అక్కడ చెయ్యాలనో, లేకపోతే అందులో కొంతమంది నమ్మకమైన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. చాలా ఆలయాలకి ముస్లిం సోదరులు వెళ్తారు, చర్చిలకి హిందువులు వెళ్తారు. ఇది కూడా ఉంది మన దేశంలో. కానీ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఒక బృహత్ పుణ్యకార్యం చాలా విజయవంతంగా సరే వాళ్ళతో అయిపోయింది. ఇది ఏర్పాటు చేసినటువంటి యూపీ, ముఖ్యంగా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి అదేంటి అభినందించాలి. ఎందుకంటే మన మంత్రి నారాయణ గారు ఉన్నారు, మన రాష్ట్రం నుంచి కూడా ముందు పంపి స్టడీ చేసి వాళ్ళు ఎలా చేయగలిగారు అనేది చేస్తే మనకు కూడా పుష్కరాలకి ఉపయోగపడుతుంది. సరే, అంటే బాగా చేశారు అనే దానికి చెప్తున్నాం. ఈ శతాబ్దంలోనే, అంటే 140 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ శతాబ్దంలోనే అతిపెద్దది ఇది, గిన్నిస్ బుక్లో ఎక్కాల్సినటువంటి ఇది. ఇకపోతే ఇతర మతాలు నాకు తెలిసి అయితే లేదు, అయితే నేను చెక్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు వచ్చింది ఆ టాపిక్. ఇప్పుడు నేనైతే అనుకుంటా, అబ్దుల్ కలాం గారు ఉంటే తప్పకుండా ఆయన కూడా వెళ్ళి ఉండేవారు అని నేను అనుకుంటున్నా. తిరుపతి లాంటి చోట కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ సైన్ చేసి వెళ్ళాలి. ఇక్కడ అలాంటివి కూడా లేవు. సరే, ఏదేమైనా అది చెక్ చేయాలి తప్పితే అలా రావద్దు లేకపోతే రాకూడదు అని కండిషన్లు అయితే ఉంటాయని నేను అనుకోను. బట్ గఫూర్ గారు లాంటి పెద్దలు చెప్పినప్పుడు దాన్ని చెక్ చేసుకోవడం తప్పకుండా మంచిది. చేద్దాం ఇప్పుడే. అదేవిధంగా వాటర్ టెస్టింగ్ విషయాల్లో రకరకాల గ్రీన్ ట్రిబ్యునల్ ఆయన అన్నారు. వేరే రిపోర్ట్లు చాలా మంచిగా ఉన్నాయి, మీరే చెప్పారు. ఆచమనం చేయడానికి కూడా సరిపోతాయి అనేది బాగుంది అని ఆయన అన్నారు. ఇక గంగా నదికి ఇది ఉంది, ఫ్లోయింగ్ వాటరే నార్మల్గా తాను ఫ్లోయింగ్ వాటర్లు సరి చేసుకుంటుంటుంది. గంగా నది అతిపెద్ద నది, పైగా హిమాలయాల్లోంచి వచ్చేది. అక్కడ కొన్ని మూలికలు అవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఆ పవిత్రత ఉంది. కాబట్టి పైగా గత 5 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా గంగా నదిని చాలా ప్రక్షాళన కూడా చేయడం జరిగింది. కాబట్టి దానిలో వాటరు డెఫినెట్గా బాగానే ఉంటుంది అని ఇట్టుకుంటాం. ఇకపోతే మరి ఒక ఫిబ్రవరి అందరినీ ఏర్పాట్లు చేసిన ఎవరైనా కానీ 21వ తారీఖు అంట ఒక్కరోజే 250 విమానాలు దిగినాయంట. అంటే వాటిలో ప్రైవేట్ సొంత విమానాలు కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. కానీ ఒక చిన్న ప్రయాగరాజ్ అనే ఎయిర్పోర్ట్లో అన్ని విమానాలని హ్యాండిల్ చేయటమే చాలా గొప్ప విషయం. కాబట్టి సరే, కొంతమంది ఇప్పుడు లాలూ యాదవ్ లాంటి కొంతమంది ఏదైనా అక్కస్తో మాట్లాడి ఉండొచ్చు, అంటే రాజకీయ లబ్ధి పోతుందని. కానీ అంటే ఆ రాజకీయ లబ్ధి ఇప్పుడు వాళ్ళకి ముందు వచ్చిందా, లేకపోతే ఇప్పుడు మోడీ గారు ఆవేళ ఢిల్లీ ఎన్నికల రోజు ఆవేళే స్నానం చేయడం మీద కూడా మనం చర్చించుకున్నాం. అంటే చాలా మొత్తం ఫోకస్ అంతా ఆయన మీదే ఉండాలి, వేరే రకంగా ప్రచారంగా ఇదో రకమైన ప్రచార పబ్లిసిటీ స్టంట్ అని కూడా మాట్లాడారు వీళ్ళు. అంటే మొదట బీజేపీ దీన్ని రాజకీయం చెయ్యాలి అని అనుకుంటే మేము చేయకుండా ఊరుకుంటామా? ఎందుకంటే ఇందులో ఉన్న గ్రూప్ అంతా కూడా మీ ఆపోజిట్ కూటమి ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతానికి ఎంత బలంగా ఉంది లేదనే తర్వాత చర్చ, బట్ ఐఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులే ప్రధానంగా ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మాకు ప్రతిపక్షం అంటే ఇండి కూటమే కదా, కాబట్టి ఇండి కూటమిలో కొంతమంది అందరూ చేయకపోవచ్చు, కొంతమంది ఏదో అనొచ్చు, మాట్లాడవచ్చు. అది కోఇన్సిడెన్సా, అది మోడీ గారు ఆ రోజే చేయటం? డెఫినెట్గా ఢిల్లీ ఎలక్షన్ తర్వాతే ఆయన వెళ్తారు. ఎందుకంటే
అంటే సారీ ప్రచారం ముగిసినాకే వెళ్తారు. ఎందుకంటే ఆ 48 అవర్స్లోనే. కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళారా, ఆ తర్వాత రోజు ఎలక్షన్ రోజు వెళ్ళారా, రాజకీయంగా ఉపయోగపడిందా? సరే, కొన్ని ఆ రోజే వచ్చినప్పుడు రాజకీయంగా పోలింగ్ నాడే ఉపయోగపడే ఉంటే 5వ తేదీ నాడే వారు స్నానానికి వెళ్ళింది. అదేలేండి. అదే అవి కూడా ఎవరైనా తీసుకుని ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఇది జరిగినటువంటి ఒక ఇంత కార్యక్రమం, ఇంత ప్రపంచంలోనే ఒక పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవాలి. రైట్. ఇటువంటి కార్యక్రమం బాగా నిర్వహణ చేసినందుకు అభినందించాలి. ఇవి ఈ ప్రతిపక్ష రాష్ట్రాల్లో అటువంటి అవకాశం వస్తే అది కూడా చేయాలి. ఇప్పుడు మనది లౌకిక దేశం, మనం కూడా మరి సందర్భాలను బట్టి చర్చిలు కానీ మాస్కులు కానీ వెళ్తాం, వెళ్ళి అక్కడ కూడా మనం వాళ్ళ చేస్తాం. తప్పకుండా రంజాన్కి వాళ్ళకి హోస్ట్ చేస్తాం, లేకపోతే ఎవరిని చేస్తుంటే అక్కడికి వెళ్తాం. ఇవన్నీ అందరూ కలిసి ఉండాలి, బాగుండాలనే కదా కోరుకునేది. రైట్. సో ఈ త్రివేణి సంగమంగా చెప్పబడే ఈ గంగా యమున సరస్వతిల సంగమం ప్రధానంగా ఏంటంటే పాపాలు తొలగిస్తుందని, మోక్షం లభిస్తుందని, ఇదంతా విశ్వాసం. ఇందాక గఫూర్ గారు అన్నట్టు ఈ కోట్ల మంది భక్తులు ఎవరైతే విశ్వసించి అక్కడ స్నానం చేయడానికి వెళ్ళారో వాళ్ళ విశ్వాసాన్ని ఏదో ఒక 5-6 10 మందో నాయకులు దెబ్బతీసే అధికారం ఉందా? ఏమన్నా మాట్లాడచ్చు, ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అది. సో ఇందాక గఫూర్ గారు అన్నదానికి ఏంటంటే, సార్ నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, దెర్ ఇస్ నో అఫీషియల్ రిస్ట్రిక్షన్ ఆన్ నాన్ హిందూస్ టేకింగ్ ఏ హోలీ డిప్ అట్ ప్రయాగ్రాజ్, ఎస్పెషల్లీ at the Triveni Sangamam, where is the Ganga, Yamuna and the mythical Saraswati rivers meet. However, during events like the Kumbh Mela, some traditional groups may discourage non-Hindus from performing specific rituals, but there is no legal restriction. ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఆడియన్స్ కూడా ఊరికే రిషి గారు లీగల్ రిస్ట్రిక్షన్ పెట్టడానికి కూడా లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అలో చేయదు. అదే బట్ దేర్ ఆర్ రిస్ట్రిక్షన్స్. కొట్టినారు. నేను పోయేది వాళ్ళను ఇతర మతస్థులు నేనే ఎంకరేజ్ చేయడం లే, ఎందుకంటే హిందూ మత విశ్వాసానికి సంబంధించింది, ఇతరులకి ఏం పని లేదు. కానీ కొడితే తప్పే, అదే మొనాపలి తీసుకోవడం కరెక్ట్ కాదు.